వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. హైదరాబాద్లో రాత్రి కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకదాటిగా 5 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షంతో సిటీలో జనజీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసినటువంటి వర్ష ఉధృతితో నగరవాసులు బెంబేలెత్తిపోయారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో అనేక ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నగరంలోని చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్ అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క వరద బీభత్సం కొనసాగింది. ఇక మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్పి, సుచిత్ర, గండిమైసమ్మ, దుండిగల్, కాప్రా, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాలలో కూడా వర్ష ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఇక యూసఫ్ కూడా కృష్ణానగర్ బి బ్లాక్లో అయితే వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపైన నీరు నిల్వ ఉండడంతో మోటార్ సైకిళ్లు, ఆటోలు నిలిచిపోవడం, కార్లు స్తంభించడం వంటి సమస్యలు చోటు చేసుకున్నాయి. ఇక మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రాయదుర్గం, అమీర్పేట్, బంజారా హిల్స్, ఐకియా మార్గంలోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మియాపూర్, చందానగర్ రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో ముంబై జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ పెరిగింది. 3 కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వర్షం కారణంగా అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది చాలా సమయం వరకు కూడా. దీంతో రాత్రి సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఇళ్లలో ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురయ్యారు. వరద ప్రవాహంతో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్పేట్లోని గాయత్రి నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటో పైన గోడ కూలింది. ఇక ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక రామ్ గోపాల్ పేటలోని బస్తీలైతే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. చిలకలగూడ కానీ, వారాసిగూడ కానీ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తిశ్రీ నగర్లోని ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. కూడా భారీ వరద నీరు చేరడంతో సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్ వైపు వెళ్లే రహదారులను ఆ వాహనాలన్నింటినీ కూడా పోలీసులు నిలిపివేశారు. ఇక భారీ వర్షానికి పలు ప్రాంతాలలో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్పేట్, బంజారా హిల్స్, ఐకియా మార్గాలలో అలాగే మియాపూర్, చందానగర్ మార్గాలలో కూడా రహదారిపైన వాహనాలు ముందుకు కదలలేదు. గంటల పాటు అక్కడ నిలిచిపోయాయి వాహనాలన్నీ కూడా. దీంతో ముంబై జాతీయ రహదారిపైన కూడా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల సమయం వరకు కూడా నాన్ స్టాప్గా కురిసినటువంటి ఈ అత్యధిక వర్షపాతానికి చాలా ప్రాంతాలు కూడా భీతిల్లిపోయాయి. ముషీరాబాద్, తాళబస్తులు అయితే 18 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యంత అధిక వర్షపాతంగా కూడా చెప్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మసబ్ ట్యాంక్, చింతలబస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాలలో కూడా సహాయక చర్యలు పరిశీలించారు. మరోవైపు జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ బృందాలు వర్షం ప్రభావిత ప్రాంతాలలో పని ప్రారంభించేశాయి. డ్రైనేజు క్లియర్ చేస్తూ నీటి నిల్వలు తొలగించేటువంటి పనులు చేస్తున్నారు. కానీ వర్షం కొనసాగితే మాత్రం మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు మరొకసారి సూచించారు. ఎందుకంటే ఉదయానికి కొంత తేలిక పడింది, కానీ రాత్రి అయితే కొంత బీభత్సం వర్షం కొనసాగింది. ఇక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు కొనసాగుతాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నేడు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల,
నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు అంటూ కూడా తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో వర్షాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరొకసారి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.